మీ అన్న అవి సాకులు ఎతకడం అంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి సార్ సాకులు ఎతకటం. సింపుల్ గా చెప్పాలంటే లెక్కర్ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఆఖరికి ప్రజల దగ్గరుండి మన ఆర్థికంగా బలపడాలంటే మీరు మద్యం ఎక్కువ తాగాలని చెప్పి సారా అలాంటి బ్రాండ్ తీసుకొచ్చి జాగ్రత్త తాగించి వాళ్ళ ప్రాణాలు పోయేలా చేశారు సార్. సాకులు ఎదుర్కోవడంలో తెలిసి లెక్కర్ మరణాలు ఎక్కడ స్టాటిస్టిక్స్ లేవు. అంటే పురంధేశ్వర గారు మాట్లాడమే తప్ప లెక్కర్ మరణాలు జాతీయ గణాంకాల్లో హైదరాబాద్ లో ఉన్నాడు జాతీయ గణాంకాలు తీసి మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అవుతుంది. నిజాలు ఖచ్చితంగా నేను మారుతా. మీరు లేనిపోయిన వేసి మీరు ఏది పడితే ఒప్పుకోను. మీరు ఇంకా తెలుగుదేశం జనసేన అర్హతలేని బీజేపీ మాట్లాడుతుంది ఎంటర్టైన్ చేయండి. మీకు రాష్ట్రం మీద కంట్రోల్ లేదు. మీ గతంలో పురంధేశ్వరం గారు ఉండేవారు ఈవెన్ పేపర్ చదువుకుని అదే వార్తలు చదివేవారు. ఒరిజినల్ గా మీకు అవగాహన ఉండదు. టైం వేస్ట్ చేయండి సార్. సహజ మరణాలు అలాగే లెక్కర మరణాలు స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ క్లియర్. అసాంఘిక మరణాలు కూడా క్లియర్ గా ఉన్నాయి. ఏ రోజు జరగలేదు. వర్మ గారు ఈ నిజాలు మాట్లాడతాడట. మాట్లాడే నిజాలట 5 సంవత్సరాలు మాట్లాడే నిజాలట. హైదరాబాద్ లో భూమి పోయిందా నీకు? హైదరాబాద్ లో భూమి పోయిందా? హైదరాబాద్ లో భూమి ఇంటర్నేషనల్ బ్రాండ్ అది. ఏ సినిమాకైనా ఏ క్రికెట్ మ్యాచ్ కైనా స్పాన్సర్ అది. తెలుసుకోండి. అప్డేట్ అవ్వండి. ఇప్పుడు చేస్తుంది ఏంటో మరి వెనక నుంచి కొంచెం జీవితం భజన చేయడం కాదు. తప్పులు జరిగిపోతే జై శ్రీరామ్ అనుకుని పాల్గొనడం కాదు. ఏ సార్ బీజేపీ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు రాష్ట్ర సమస్యల మీద. వర్మ గారు ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు ఏమంటారంటే నేను చార్టెడ్ అకౌంట్ అని చెప్పి ఇంతలో ఫోన్ ఒకటి తీసి ఇట్లా చూసి ఈగో వాస్తవాలు ఈ వాస్తవాలు అంటాడు. నేను 2 ఉదాహరణలు చెప్తాను వర్మ గారు. ఒకటి వినిపిస్తా. హెరిటేజ్ విషయంలో ఇదేనా నేనేమన్నారు. షేర్ మార్కెట్ లో హెరిటేజ్ కి జరిగిన లాస్ చూసుకోండి. 5,000 కోట్లు హెరిటేజ్ నష్టపోయిందట. ఈ పెద్ద మనిషి చెబుతాడు 5,000 కోట్లు హెరిటేజ్ నష్టపోయిందట. మా హెరిటేజ్ మార్కెట్ వాల్యూ 2,931 కోట్లు. ఈ పెద్ద మనిషి చెప్పే నిజాలు. ఇంకోటి ఏంటి, ఈయన ఆ రోజు బొజ్జల సుధీర్ రెడ్డి గారు 5 కోట్లు 50 కోట్ల 5 కోట్లు ఇచ్చారట ఆవిడకి. ఎవరికో చూసి చెప్పాడు. ఆ రోజు అన్న 50 రూపాయలు తీసుకుంటాడని. ఇట్లాంటి నువ్వు చెప్పే తెలుసు. ఈ చెప్పేది నిజాలని చెప్పే దానిలో సార్ వర్మ గారు వర్మ గారు ఈయన చెప్పేదాన్ని గుడ్ ఈవినింగ్ వర్మ గారు అంటారు చూసారా మొదట్లో. అదొక్కటే నిజం. ఈయన గుడ్ ఈవినింగ్ వర్మ గారు అంటారు చూసారా, అదొక్కటే నిజం. జై శ్రీరామ్ కేఎస్ ప్రసాద్ గారికి ఒక మాట అన్నారు. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కి వెళ్ళి మీరు ఒకసారి చూసుకోండి ఎన్ని కంపెనీ రిజిస్టర్ అవుతాయో చూద్దాం అన్నారు. అయ్యే రిజిస్టర్ అయ్యే కంపెనీలో ఎన్ని షెల్ కంపెనీలు ఉంటాయో మీకు చార్ట్ అకౌంట్ కదా, మీకు ఆ మాత్రం తెలీదా? ఎన్ని కంపెనీ రిజిస్టర్ అయిన వాటిలో బిజినెస్ మీ మెంబర్షిప్ నెంబర్ చెప్పు. నీ సీఏ మెంబర్షిప్ నెంబర్ చెప్పు. నీ సీఏ మెంబర్షిప్ నెంబర్ చెప్పు. నీ సీఏ మెంబర్షిప్ నెంబర్ చెప్పు. నువ్వు నిజంగా వస్తానన్నారా అనలేదా?
ఏం చేయాలా అన్నారా లేదా? అన్నాను. ఇదే డిబేట్ లో అన్నాను. అమరావతి వస్తే నాకు చూపించే అభివృద్ధి ఎక్కడ ఉందని అన్నారా లేదా? వచ్చారా? ఇప్పుడు మీరు వీడియో చూపించారు నాకు. మీరు వచ్చారా? నేను రాలేదు. ఎందుకు రాలేదు? వస్తున్నాను చూపించండి అన్నారు. ఎందుకు రాలేదు సార్? నేను వీడియో చూపించాను. ఎందుకు సార్ రాలేదు? రాలేదు. ఇప్పుడు ఎందుకు సార్ ఇక్కడ కూర్చొని విషయం మరి ఏంటి విషయం? ఎందుకు ఇక్కడ కూర్చొని అబద్ధాలు చెప్తారు? మేనిఫెస్టో మీరు ఎందుకు అబద్ధాలు చెప్తారు? మీ మేనిఫెస్టో మీరు మీరు చాలా కాదు సంబంధం లేదు కదా. ఎందుకు అబద్ధాలు నేను చెప్తున్నారు? కంపెనీ ఆడిట్ నిజం చెప్పండి. నేను చెప్తున్నా మీరు కేఎస్ ప్రసాద్ గారిని నేను పొగుడుతున్నా ఈ రోజు. కేఎస్ ప్రసాద్ గారిని రెండే రెండు విషయాలు. నా క్వాలిఫికేషన్ ఇది డిబేట్ కాదు. ఇవాళ మీకు చేత మరి ఎందుకు చెప్పారు? నేను చార్టెడ్ అకౌంటెంట్ ఆ కర్మగారి చార్టెడ్ అకౌంటెంట్ ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారు? థామస్ చెప్పండి. ఆయన సీఏ పాస్ కాలేదంట, సీఏ సర్టిఫికేషన్ లేదంట, ఏదో కావాలని అబద్ధం చెప్పారంట. ప్రజలు క్షమించండి, క్షమించండి. ఆయన అప్పుడప్పుడు అబద్ధాలు చెప్పిన అప్పుడప్పుడు కాదు, రోజు ప్రతిరోజు అబద్ధాలు కాదు. గుడ్ ఈవినింగ్ ఒకటే, గుడ్ ఈవినింగ్ ఒకటే నిజం. ఈ రోజు నిజం చెప్పారు కదా. ఆయన సీఏ కాదని నిజం చెప్పారు. సరే, బాగా చెప్పావు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఇవాళ మేనిఫెస్టోలో చంద్రన్న బీమా గురించి మాట్లాడితే పెద్ద కాబట్టి పెద్ద మనసు చేసుకుని కేసు రాష్ట్ర ప్రజలను ఈయన మాట్లాడే మాటల్లో గుడ్ ఈవినింగ్ ఒకటి తప్ప లేదు. దయచేసి ప్రజల్ని తప్పుతో చెప్పండి సార్. తప్పుతో మీరు